భక్తి మార్గంలో ఆరోగ్యం పెంచే రంజాన్ మాసం. దక్షిణ నియోజకవర్గం నేత సీతంరాజు సుధాకర్ నగరంలోని జగదాంబ జంక్షన్ దరి దండు బజార్ వద్ద ఏర్పాట్లు చేసిన దిల్ సే హైదరాబాద్ హలీం షాప్ ను దక్షిణ నియోజకవర్గ సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గత 13 ఏళ్లుగా హలీం షాప్ నిర్వహణ చేస్తున్నారని అన్నారు. ముస్లింలకు పవిత్రమైన మాసం రంజాన్ అని చెప్పారు. ప్రపంచంలో సైన్స్ అభివృద్ధి చెందని రోజుల్లో ముస్లిం మత పెద్దలు నమాజ్, సాయంత్రం ఆహారం, భక్తి మార్గంలోని ఆరోగ్యం పెంచే అలవాట్లు చేశారని కొనియాడారు. ముస్లిం సోదరులు సంపాదనలో కొంత భాగం పేదలకు దానాలు చేయడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. స్థానిక 29వ వార్డు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణరావు ఈ సందర్భంగా మాట్లాడారు. తన వార్డులో హలీం సెంటర్ ఏర్పాట్లు చేయడం సంతోషకరం అని చెప్పారు. పౌష్టికాహారం అందజేసే క్రమంలో రంజాన్ మాసంలో హలీం సెంటర్ ఏర్పాట్లు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రంజాన్ మాసం బిగిన్ అవుతున్న సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు. దిల్సే హైదరాబాదీ హలీం మన జుబేర్ గారి ఆధ్వర్యంలో అప్రయత్నంగా 13 ఏళ్ళ నుంచి వృద్ధి చెందుతూ ఈ స్థాయికి వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది పెద్దలు దీన్ని ఓపెన్ చేస్తున్నారు. నేను కూడా 3-4 సంవత్సరాల నుంచి 3వ సంవత్సరం నేను కూడా జుబేర్ భాయ్ హలీం సెంటర్కి రావటం. సో అత్యంత పవిత్రమైన మాసం రంజాన్. మనం చూడండి, ఇప్పుడు డైటీషియన్ దగ్గరికి వెళ్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ చెప్తున్నారు. సైన్స్ అసలు అభివృద్ధి చెందని టైంలో కూడా ఈ తాలూకా మక్పెద్దలు ఎంత చక్కగా డిజైన్ చేశారంటే, ఈ మార్నింగ్ 4 o'clock 5 o'clock లోపు తినేయడం, నమాజ్ చేసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ పర్టికులర్ టైం 6 or 7 o'clock చేయడం. భక్తి ద్వారా భయం అంటే గాడ్ ఫీరింగ్. ఆ భక్తి ఎంత పెంపొందిస్తే అంత గాడ్ ఫీలింగ్ వస్తుంది. పాపం, విచక్షణ, డూస్ డోంట్స్ అన్నీ తెలియజెప్పే విధంగా ఇలాంటి పండుగల్ని డిజైన్ చేసిన పెద్దలందరికీ కూడా మనందరం ఎంతో కృతజ్ఞతగా రుణపడి ఉండాలి. ఇప్పుడు మహమ్మదీయ మతంలో అత్యంత ముఖ్యమైనవి ఈ నమాజ్ అయితేనేమి, రోజా అయితేనేమి, ఫిత్రా అయితేనేమి, జకాత్ అయితేనేమి, మన హజ్ అయితేనేమి, ఇవన్నీ ప్రతి మహమ్మదీయ మానవాళికే కాదు మనందరికి కూడా ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నమాజ్ అంటే దేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా ఈ రోజు ఇట్లా గడిచింది, ఈ రోజు గడవడానికి, నిన్న గడవడానికి నువ్వే కారణం, ఈ రోజు కూడా గడిపించిన ఆయన అని చెప్పి మనం వినమ్రపూర్వకంగా ప్రార్థన చేసేదే నమాజ్. అంతే కదా. సో మన దగ్గర ఉన్నది కొద్ది తిండి తిప్పలో మనకు కలిగి లేని వాడికి ఆహార పదార్థాలు ఇవ్వడం, మన యొక్క ఆస్తి పాస్తులు సంపాదించే ప్రతి దాంట్లో ఒక 2 పైసలు 3 పైసలు దైవ కార్యక్రమాలకి ప్రవృత్తి మీద ఖర్చు పెట్టేదే హజ్ యాత్ర. జీవితంలో ఒక్కసారైనా హజ్కి వెళ్ళాలనేది అది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రదేశం. సో ఇలాంటివన్నీ ఈ 5 రకాలైనది మహమ్మదీయ జీవితంలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇలాంటి మాసంలో ఈ తాలూకా రోజా ఉండే వాళ్ళకి బలవద్దగైన ఈ హలీంని అందజేస్తున్న నిర్వాహకులకు, మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన పెద్దలకు, మీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క హలీం సెంటర్ని నా వార్డులో ఓపెన్ చేయడం జుబేర్ భాయ్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క హలీం సెంటర్ అనేది మొత్తం అందరూ కూడా మంచి పౌష్టికాహారం అందించడం. నిజంగా హలీం భాయ్ 13 సంవత్సరాల నుంచి ఈ యొక్క నా వార్డులో పెట్టడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు తినే విధంగా మంచి పౌష్టికాహారం అందించడం ఈ రంజాన్ మాసంలో
ముస్లిం పెద్దలందరూ కూడా ఎంతో పవిత్రంగా చేసే మాసం. అలాంటి మాసంలోని మన జుబేర్ భాయ్ నా వార్డులో ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. మన యొక్క హలీం సెంటర్కి విచ్చేసిన ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఆ యొక్క హలీం సెంటర్ని ఓపెన్ చేయడానికి గత 3 సంవత్సరాలుగా సీతంరాజ్ సుధాకర్ గారు తన యొక్క అమూల్యమైన చేతులతో ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే గతంలో కూడా చాలా మంది పెద్ద పెద్ద మహనీయులు నాయకులు హలీం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ హలీం సెంటర్ అనేది నాకన్నా ఎక్కువగా మా యొక్క సోదరులైన క్రైస్తవ హిందూ సోదరులు చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది కుల మతాలకు అతీతంగా రంజాన్ ఎప్పుడు వస్తుందంటే నాకన్నా ఎక్కువ మా యొక్క సోదరులు ఎక్కువగా వెయిట్ చేస్తుంటారు. నిజంగా నాకు ఇంత ఎంకరేజ్ చేసిన నా కస్టమర్లకి, విశాఖ వాసులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ టేస్ట్ నేను ఇవ్వడానికి నా స్థాయి శక్తిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ రేట్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పూర్తిగా టేస్ట్ జనాలకి అందించే ప్రయత్నం చేస్తాను. దాంట్లో నాకు అన్ని విధాలుగా సహకరించిన మా యొక్క స్టాఫ్, మా యొక్క కుక్కులు